హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షన్దారులకు శుభవార్త అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి గాంధీ భవన్లో పీఏసీ సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే సమావేశం అనంతరం మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మిగతా 4 గ్యారెంటీల అమలుపై చర్చించామని షబ్బీర్ అలీ చెప్పారు. మహిళలకు 2500 పథకంపై ఈ నెల 28న మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 4000 పెన్షన్ అమలుపై సుదీర్ఘ చర్చలు జరిగాయని తెలిపారు. ఈ నెల 28 నుంచి మరికొన్ని పథకాల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. రాష్ట్ర పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై సంబంధిత మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించాలని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చూశారు కంటే మొత్తం మీదుగా మహిళలకు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే 2500 పథకంపై ఈ నెల 28 నుంచి మరోసారి చర్చిస్తామని చెప్పారు. అయితే మొత్తం మీదుగా 4000 పెన్షన్ అమలుపై కూడా సుదీర్ఘ చర్చలు జరిగాయని, అయితే ఈ నెల 28 నుంచి మరికొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలంగాణ సర్కార్ క్లారిటీ అయితే ఇచ్చింది.